రెండు బిస్కెట్లు సికింద్రాబాద్ కు 2 వడలు పంపించు. మాదాపూర్ లో బిస్కెట్లు వడలు దొరకవేంట్రా? ఇది మా కోడ్ వర్డ్. కోడ్ లాంగ్వేజ్ అంటే మేము అలా పిలుస్తాం అనమాట. ఓహో అమ్మో పోలీసులు! పోలీసు వస్తే బయటికి పరిగెట్టాలి, లోపలికి వెళ్తావేంట్రా? మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నా. అది మా కస్టమర్స్ కి సిగ్నల్. లైట్ ఆఫ్ చేయగానే అందరూ పారిపోతారు. ఎస్కేప్ అవ్వకూడదురా. అమ్మయ్యా! ఏం చేస్తున్నా? మెయిన్ ఆన్ చేస్తున్నాను. మెయిన్ ఆన్ చేస్తే మా వాళ్ళు దొరికిపోతారు. మెయిన్ ఆన్ చేయకపోతే మా ఊరు తప్పించుకుంటాడు రా బాబు. ఉంటే పోలీసులు. హలో టీవీ, హలో ఈటీవీ, హలో టీవీ9, హలో టీవీ5, హలో టీవీ సిటీవీ. అందరు లైన్ లో ఉండండి. ఇప్పుడు లైవ్ షో ఉంది. మీరందరూ ఫాస్ట్ గా నిత్యానంద అడ్డా మీదకి వచ్చేయండి. ఇది ఏమైనా సినిమా ఆడియో లాంచింగ్ ఏంటో అందరిని పిలుస్తున్నావు? అట్టా కాదు, ఇది బిజినెస్ టాక్టిక్స్. ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ లకి యాడ్స్ ఇవ్వలేం కదా. మనం ఇలా బిజినెస్ చేసుకున్నాం అనుకో, మనం మార్కెట్ లో ఉంటాం అన్నమాట. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేషనల్ ఛానల్స్ కా? కాదురా, వాడికి ఫోన్ చేస్తున్నాను. మన ఫోన్ వెళ్ళగానే వాడి ఫోన్ రింగ్ అవుద్ది. అప్పుడు పోలీసులు వచ్చి వాడిని పట్టేసుకుంటారు. ఏంట్రా రింగ్ అవుతుంది, సౌండ్ రావట్లేదు? చెత్త వెధవ, సైలెంట్ లో పెట్టుంటాడు. ఏంటి పోలీసులు చూసి కాళ్ళు అనుకుతున్నాయి? అదేం కాదక్క, ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో ఉంది అందుకే. బాస్ మిస్ కాల్స్ ఉన్నాయేంటి? అమ్మో, నా ఫోన్ మోగుతుంది. అమ్మాయిలు కావాల్సి వచ్చారా? సార్, నేను ఇక్కడికి వచ్చింది అందుకు కదా సార్. ఐ బిలాంగ్ టు వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. మరెందుకు వచ్చావు? అయ్యో, టక్కనట్టు తిరగండి సార్. ఏముంది అక్కడ? ఇంకొక అరగంట చూడండి సార్, ఏముంటుందో తెలుస్తుంది. సార్ 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 సార్, ఓ చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియాలంటే ఓసారి ఆ చీర పైకెత్తాను సార్. ఒక పోలీస్ ఆఫీసర్ ని చీర పైకి ఎత్తమంటావరా? నేనేం చేస్తాను? విద్య, ఏమైంది? చెప్పు చావు, ఏమైంది? సతీష్ ఒరే ఫ్రాడ్గా! ఏయ్, నువ్వు ఈ సతీష్ నేనా? ఇన్నేళ్లుగా సిన్సియర్ గా లవ్ చేస్తున్నా. ఎంత గొప్పగా చెప్పావు. వాడు పెద్ద బ్రాడ్ పిట్ లా ఉంటాడు అని. ప్రేమించేటప్పుడు వాడు బ్రాడ్ పిట్ లాగే కనిపించాడు, కానీ చేసే పనులే బ్రహ్మానందంలా ఉన్నాయి. అంతా నీ మంచిగా జరిగింది. ఆ వెధవ ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి ఫ్రాడే. సంజన మీకు ముందే తెలుసా? అది ఆ వెధవ మొదటి నుంచి పరిచయం లేకపోయినా వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది పెద్ద ఫ్రాడ్ అని. చూడండి, విషయం ఏంటో తెలియకుండా ఆయన గురించి అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. ఏమండి, ప్రేమ్జీ గారు ఆ ఇంటికి వేరే పని మీద కూడా వెళ్ళుండొచ్చు కదా. మీరు వాడిని సపోర్ట్ చేయకండి. ఆ ఇంట్లో వాడికి వేరే పని ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అవును, వాడికి ప్రేమ్జీ అనే మరో పేరుందని మీకెలా తెలుసు? ఎలా తెలుసు? అది నేను ఫ్లాష్ న్యూస్ చూసానండి. ఏంటది ఫ్లాష్ న్యూసా? న్యూస్ లో 10 minutes కోసారి ఈ ప్రోగ్రామ్ వస్తే నా పరువు పోతుంది. అయినా నేనేం తక్కువ చేశానే వాడికి ఇలా చేశాడు. అయ్యో, ఈ అబ్బాయిలందరూ అయిందే దొంగ వెదవలు, దొంగ వెదవలు, దొంగ వెదవలు. విద్య, విద్య, మీ ఫ్రెండ్ చాలా అప్సెట్ అయినట్టు ఉన్నారు. అవ్వదా? దగ్గరగా 4 years నుంచి పాపం చాలా సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంది. వాడిని అలాంటి చోటు చూస్తే ఎలా ఉంటుంది? మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం జరగ కుమార్. ఏంటండి మీరు
నేను మీకు అలాంటి ద్రోహం ఎలా చేస్తానండి? నెవర్. ఏ సంజన రావే. వస్తున్నా. మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం చేయరుగా కుమార్. ఏమండి? లబుకు ఎస్సదిలేరా లబుకు ఎస్సదిలేరా. బావా, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఎస్ఐ గారు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా బావ లాయర్ కాబట్టి బెయిల్ శాంక్షన్ అయింది బాస్. అవును. చూడండి మీరు. అయినా నేను దొరకకూడదనే కదా మీరు దొరికిపోయారు. ఆ త్యాగం నేను లైఫ్ లాంగ్ మర్చిపోను బాస్. నేనా? త్యాగమా? పోలీస్ లోపల చాలా రఫ్ గా ప్రవర్తించారా? రఫ్ గా ప్రవర్తించకుండా ఉండటానికి నేనేమన్నా తాయి మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళానరా? అమ్మ కుమ్మేశారా బాబు. Basically, I'm a shy type, but our love is full type. అయ్యో బాబోయ్, మీ అన్న చూసాడు. ఆ కూల్ డ్రింక్ డబ్బులు ఇచ్చి పారిపో. ఆగరా, ఆగు. ఆగరా. అమ్మ, అరే నీ ఐడియాస్ నే కదా ఫాలో అయ్యాను. ఆగరా. కుమ్మేస్తాం. ఫ్రెండ్ బాగా అయిపోతున్నాడు, టెన్షన్ తట్టుకోలేక ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అమ్మ పారిపోతారా? అయ్యో 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 చెత్త న్యాయాలు తప్పించున్నాడు. ఈ రోజు నా చేతికి దొరికింటే అయిపోయాడు. ఇంకెవరు దొరకలేదు నీకు లవ్ చేయడానికి? అసలు వాటిని ఎలా లవ్ చేసావే? ఒక రోజు తన ఫోన్ కనిపించట్లేదని నా ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. ఫోన్ ఆడు పాకెట్ లోనే ఉందా? ఫోన్ నుంచి నీకు ఐ లవ్ యూ SMS పంపించాడా? అయ్యో, ఇదంతా ఇంట్లో తెలిస్తే అందరు ఏమనుకుంటారే? అందరికి తెలుసన్నయ్య, తను నన్ను ప్రేమిస్తున్నానని నాకన్నా ముందు డీసెంట్ గా అక్క దగ్గరే చెప్పాడు. పక్కనే ఓ ముసలోడు ఉన్నాడా? అవునన్నయ్య. ఈ అబ్బాయి మిస్ అయితే మళ్ళీ దొరకడన్నాడా? ఉన్నాడన్నయ్య. ఖచ్చితంగా వాడు మా కేడీ కిరణ్ గడే ఉంటాడు. బిజినెస్ పెడుతున్నాను బాస్ అంటే ఏమో అనుకున్నా. నాకు అపోజిషన్ గా బ్రాంచ్ ఓపెన్ చేసి వీడింట్లో నుంచే కనెక్షన్ లాగాడు అనమాట. బాస్ చూసారా బాస్, నా బెస్ట్ ఫ్రెండ్ బాస్. Yes. మీరు నాకు ఇచ్చిన ఐడియాలతో నా సిస్టర్ నే కరెక్ట్ చేస్తాడు బాస్. ఓ అన్నయ్యగా ఇదంతా చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగాని వెదవనేం కాదు. నాలో ఉడుకు రక్తం ప్రవహిస్తుంది. సిగ్గు శరం అభిమానం ఉన్న ఏ మగాడి ఇదంతా చూస్తూ ఊరుకోడు బాస్. నా చెల్లి ఒకరిని ప్రేమించడానికి నేనే కారణమని అందరికీ తెలిస్తే నేను ఉరేసుకుని చావాలి బాస్. నా ఐడియాతో నా చెల్లెల్ని ఒకటి లైన్ లో పెట్టేశారంటే నా చెల్లెల్ని నేను ఉంది బాస్. ఇంకేం చూస్తున్నావు? రావే. ఎరా, మన ఫ్యామిలీలో ఎవ్వరు చేయని తప్పేమైనా చేసిందా ఇది? ఎందుకలా ఓ తెగిదైపోతున్నావు? ఏంటక్క పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఆడు దీన్ని ప్లాన్ చేసి లవ్ చేశాడు, ఈ లూస్ ది పడిపోయింది. ఏం సార్, ఎవడో స్కౌంటర్లు ఇచ్చిన ఐడియాతో మీరు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టొచ్చు, అది న్యాయం. వేరే వాడెవడో నీ చెల్లెల్ని లైన్ లో పెడితే అది మాత్రం అన్యాయమా? కోచింగ్ క్లాస్ కి లవ్ చేయమని ఏదో ఐడియా ఇచ్చాడు. ప్రేమంటే ఏంట్రా, ఆబ్జెక్టా? ఫార్ములాతో కనెక్ట్ అవ్వడానికి? రేపొద్దున మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడిన ఒక్కో మాట, ఆమెను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసిన ప్రతి ప్లాను వేరే ఎవడో చెప్తేనే నువ్వు చేసావని తనకి తెలిస్తే తనెంత బాధపడుతుంది చెప్పు. ఫస్ట్ నైట్ కూడా వాడిన ఐడియా ఇమ్మని అడుగుతావా? అక్క ఏంటి వాగుతున్నావు? రేయ్, ఎందుకురా మా మీద అరుస్తావు? అడవిలో జంతువుల్ని వలేసి పట్టినట్టు అమ్మాయిలు కూడా అలాగే పట్టుకుంటే దాని పేరు లవ్వా? ముందు జరిగిందంతా సంజనకి చెప్పి తను మన్నించమని అడుగు. ఒకవేళ నువ్వు చేసిన తప్పులన్నీ ఆ అమ్మాయి మన్నించి నిన్ను స్వీకరిస్తేనే మీ ఇద్దరి జీవితం బాగుంటుంది. నాకు జార్జ్ కి కనెక్షన్ ఉందని రూమ్ క్రియేట్ చేసింది. మేమే చేసాం. నా పేరు ఫోన్ లో 6 అని సేవ్ చేసింది. మేమే చేసాం. రైల్వే స్టేషన్ లో మా డాడీని ఇంప్రెస్ చేయడానికి ఒక అతన్ని సెట్ చేసింది. మేమే చేసాం. మా డాడీని బైక్ తో గుద్ది హాస్పిటల్ లో అడ్మిట్ చేసింది. మేము చేసింది. అది మేము చేయలేదు, అది నిజంగానే యాక్సిడెంట్. నువ్వేం చేస్తున్నావురా రాస్కల్? నేను చెప్పాను కదే, ఆ పోకిరి వీడే నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని ఒక చోటుకి రమ్మని ముద్దు పెట్టి పబ్లిక్ గా తన్నులు తిన్నాడు. అయ్యో, అది మీతో కనెక్ట్ అవ్వడానికి ఈ అమ్మాయితో రిహర్సల్ చేశాను అంతే. నాతో రిహార్సల్ చేసావా? నేను ప్రాక్టికల్ తోయని అనుకున్నావా? ఐ కిల్ యు రాస్కల్. నన్ను వదలండి, చంపేస్తాను. పెద్దపని పోలీసులు చూసేసి లోపల వేస్తాను. నేను ఏ అమ్మాయితో మాట్లాడాలని భయపడు. నా మాట విను సంజన, ప్లీజ్ సంజన. నేను ఎంతగా నమ్మాను రా, నన్నే మోసం చేసావు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఇంకొకసారి నేను చూసానంటే ఏం చేస్తానో నాకే తెలీదు.
సంజన ప్లీజ్ సంజన నాకు ఒక ఛాన్స్ ఈ సంజన నా మాట విను సంజన ప్లీజ్ సంజన సంజన నేనేం చేయలేదు సంజన ప్లీజ్ సంజన సంజన ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సంజన ప్లీజ్ సంజన సంజు అమ్మో అమ్మో ఆగు! ఏయ్! నిన్ను చంపేస్తాను! ఏయ్! నిన్ను చంపేస్తాను! నిన్ను చంపినా కూడా పాపమే. అసలు నువ్వు మనిషివేనా? డబ్బులు తీసుకుని నీ మేనగొడల్ని లవ్ చేయమని ఐడియాలు ఇస్తావా? నువ్వు నాకు మావయ్యవా బ్రోకర్వా? లైఫ్ లో నాకు ఇంకోసారి నీ మొహం చూపించుకు. గెట్ లాస్ట్. సంజు ఏయ్! రే ఏంట్రా ఏం చేసుకుంటున్నావురా? సంజన నన్ను వద్దంది. ఇక నేను ఎందుకు బతకాలి? సూసైడ్ చేసుకుంటున్నాను. ఉంటాను బాస్. నేను చేయాల్సిన పని వీడే చేసుకుంటాడు. అమ్మయ్యా. ఆ కత్తి ఏంటి? కత్తి కూరగాయలు కోసుకోవడానికి. నాకు తెలుసు బాస్. ఈ వృత్తాడు కోసేసి నన్ను కాపాడదామనేగా. నో 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 ఊరేసుకునేవాడిని కళ్యాణం చేసుకునేవాడిని అస్సలు ఆపొద్దని మా తాత చెప్పాడు. నువ్వు ఆగొద్దు, ఊరేసుకో. థ్యాంక్ యూ బాస్. నాకు హెల్ప్ చేస్తారా బాస్? ఏంటి ఊరేసుకున్న తర్వాత 4 బయటకు వస్తే మడత పెట్టి లోపల పెట్టేయాలా? అది కాదు బాస్. వెళ్లే ముందు ఈ బాటిల్ బద్దలు కొట్టేలండి. ఏ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? కాదు బాస్, నా లవ్ సక్సెస్ అయితే మీకు గ్రాండ్ గా పార్టీ ఇద్దామని 25,000 రూపీస్ ఇచ్చి ఫారెన్ నుంచి లిక్కర్ బాటిల్ తెప్పించాను. ఇప్పుడు నా లవ్వే లేదు, ఈ లిక్కర్ బాటిల్ ఎందుకు? రే ఫెయిల్ అయింది లవ్వే కదరా, లివర్ ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతావేంటి? పిచ్చమ్మ ఉంది. బాటిల్ ఎంత సూపర్ గా ఉందో, గోల్డ్ కలర్ లో దగదగ మెరిసిపోతుంది. లోపల మందు ఉంది కదా, మందేసిన తర్వాత పగలకూడదాం. ఎంటీ బాటిల్. సూపర్. మండుతుంది బాస్. రాగా గుడితే మండదా మరి? అది కాదు, సంజన గుర్తుకు వస్తుంటే మండుతుంది. చూడు కుమార్, ఆడోళ్ళంతా ఉంటారు. మనమే లవ్ అనే వాటర్ ఇందులో కలుపుకొని తాగేయాలి. అవునా? ఎస్, అప్పుడే మన బాడీకి సెట్ అయిందో లేదో తెలుస్తుంది. కొంతమంది టైం పాస్ కి తాగేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అది సెట్ అవ్వలేదనుకో ఇమీడియట్ గా బ్రాండ్ మార్చేస్తారు. ఇలా చూస్తావేంటి, అమ్మాయిల్ని మార్చేస్తారు అని. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు నాన్న. యు ఆర్ ఎ ట్రూ సిన్సియర్ లవర్. నువ్వు బాటిల్ పగలగొడతావు. మళ్ళీ ఇలా పెడతావు ఫేసు. బాటిల్ పగలగొడతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటావు అని. ఇప్పుడు చెప్పు, నువ్వు అమ్మాయి కోసం ఏం చేయాలనుకుంటున్నావు? అది పగలగొట్టావేంటి? మీరే కదా బాటిల్ పగలు కొట్టమన్నారు. అబ్బా ఒరే, నీకేది ఇండైరెక్ట్ గా చెప్పకూడదురా, అంతా డైరెక్ట్ గానే చెప్పాలి. అవ్వా, బంగారం లాంటి బాటిల్ పగలకండి బాస్, ఇంకో బాటిల్ ఉంది. అమ్మయ్యా, ఇది దాగిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటావు కదా, మాట తప్పకూడదు. సంజనాన్ని బాధ పెట్టినందుకు నేను చావాలి బాస్, చస్తేనే కరెక్ట్. నా మేనకోడలంటే నీకు అంత ఇష్టమా? మీ మేనకోడలంటే నాకు ప్రాణం బా. సంజన మీ మేనకోడలా? మీ మేనకోడలను తెలియక మీ ఐడియాలతోనే తన లైన్ లో పెట్టేశాను. నాకంటే నీచ పాపాత్ముడు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. కొంచెం వచ్చు, కొంచెం వచ్చు. నీకంటే పెద్ద పాపాత్ముడు నేను.